guys, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అస్మిత. సో నేను ఇంటీరియర్ స్టార్ట్ చేసాం. నేను కొంచెం అప్డేట్స్ ఏంటవి పెడుతూనే ఉన్నాను నార్మల్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్లో. బట్ డెడికేటెడ్గా కూడా కొంచెం వీడియోస్ చేద్దామని చెప్పి అవి కూడా పెడుతున్నాను అనమాట. సో న్యూ హౌస్ కొనుక్కున్న వాళ్ళు కానీ రెనోవేషన్ ఆర్ ఇంటీరియర్స్ చేయించుకుంటున్న వాళ్ళందరికీ యూజ్ అవుతుందని. సో ఇక్కడ ఏంటంటే మాకు 3 BHK హౌస్ మాది. నేను ఒకటి కిడ్స్ బెడ్రూమ్, ఒకటి మాస్టర్ అలాగో ఉంటుంది. థర్డ్ రూమ్ని గెస్ట్ కమ్ నా రూమ్ అంటే నా స్టఫ్ మోస్ట్లీ ఇక్కడ ఉండాలి ఆ విధంగా ప్లాన్ చేసుకున్నా. కాకపోతే మేము 2 years బ్యాక్ హౌస్ కొనుక్కున్నాము. ఆ టైంలో ఆ కార్పెంటర్ అస్సలు హీఈస్ నాట్ ప్రాపర్ పర్సన్ అనమాట. చాలా గడిబిడి చేసేసాడు. అండ్ ఇంకా చాలా చూపిస్తాను నేను కొన్ని చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. దానివల్ల ఏంటంటే మాకు మధ్యలోనే అర్థమైపోయిందమ్మా వీళ్ళతో ఇంకా ఏమన్నా చేయించుకుంటే అది కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పి నేను చాలా వాల్స్ ఎంప్టీగా వదిలేసాను. సో అది బెస్ట్ థింగ్. మనం ఎప్పుడైనా సగం మునిగాక సర్లే ఏదో ఒకటి ఒకరితో వెళ్ళిపోద్దు, డౌట్ వస్తే కనుక అక్కడితో డ్రాప్ అయిపోయి మళ్ళీ ఒక్కసారి మనం క్లియర్గా ఒక విజన్ పెట్టుకుని చేయించుకోవడం బెటర్. సో అప్పుడు నేను బేసిక్ కబోర్డ్స్ మాత్రమే నా రూమ్లో చేయించుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏమీ డమ్ చేయలేదన్నమాట. నేను మొన్న హోమ్ టూర్ చేశాను, అంటే ఈ రెనోవేషన్ కాకముందు ఎలా ఉందో చూడడానికి నాకు గుర్తుండడానికి. ఇక్కడ బిట్ పెడతాను చూడండి. సో ఈ విధంగా ఇక్కడ స్టడీ యూనిట్ ఉండేది. ఆ పక్కన ఖాళీగా ఏదో ఒకటి చిన్న సోఫా బెడ్ చైర్ అలా వేసుకునే వాళ్ళం. సో ఈ ప్లేస్ అంతా ఇప్పుడు నేను వ్యానిటీ అండ్ ఆల్సో నాకు కొంచెం స్టోరేజ్కి యూజ్ చేయబోతున్నాను అనమాట. ఇది వరకు ఈ కబోర్డ్ ఉండే అనమాట. సో ఇది మిర్రర్ డోర్ ఒకటి, ఇటువైపు ప్లెయిన్ డోర్ ఒకటి, ఇది ఒక డోర్ మిర్రర్ డోర్ అనమాట. సో ఈ మిర్రర్ డోర్ కూడా ఇలా పెట్టుకోవడం సేఫ్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఇది వెయిట్ ఉంటుంది అండ్ ఆల్సో డోర్కి ఫిట్టింగ్ ప్రాబ్లం ఏమైనా వస్తే మొత్తం పడిపోయే అవకాశం ఉంటుందంట. సో అది కూడా నాకు రీసెంట్గా తెలిసింది. కార్పెంటర్కి సరిగ్గా నాలెడ్జ్ లేకపోతే మనం అడిగిందల్లా చేసేస్తారు. వాళ్ళ పని ఏం పోయింది, మనం ఆర్డర్ ఇస్తాము ఇవి తెస్తారు, అతికించాడు ఇవన్నీ చేస్తారు. బట్ ఫంక్షనల్గా అది కరెక్టా కాదా, ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా లేదా అని అందరూ సజెస్ట్ చేయరు. అందుకనే ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ నాకు ఇప్పటికైనా మంచి ఇంటీరియర్ వాళ్ళు దొరికారు. నేను రెనోవేషన్ ఈ 2 years కూడా ల్యాక్ చేయడానికి అదే కారణం. నాకు నమ్మకం కుదరలేదు అనమాట. మధ్యలో 2-3 కన్సల్టేషన్ తీసుకున్నాను. బట్ నోవేర్ నేను చెప్పిన వాళ్ళకి అర్థం కూడా అవ్వట్లేదు నాకు ఏం కావాలో. సో ఫైనల్ ఐ ఫౌండ్ వన్ పర్ఫెక్ట్ పర్సన్ అనమాట. సో ఇప్పుడు ఈ మిర్రర్ కూడా ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. బట్ స్టిల్ అందాకలైతే ఈ ఒక్క కబోర్డే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ స్టోరేజ్ పెంచబోతున్నాం ఈ గదిలో. ఎందుకంటే అమ్మాయిలకి ఎంత స్టోరేజ్ ఉన్నా తక్కువే. దట్టు నా ప్రొఫెషన్కి అండ్ క్రియేటివ్ స్టఫ్ నాకు కెమెరాలు అండ్ మాకుండే ఉంటాయి కదా ట్రైపాడ్ అవి ఇవి రకరకాలు. దాంతోపాటు బ్యూటీ బ్లాగింగ్ కూడా మనది పార్షియల్గా ఉంటుంది కాబట్టి అవుట్ఫిట్స్ మేకప్ నాకు ఆర్గనైజ్డ్గా ఉంటే నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేయాలో ఒక ఆలోచన వస్తుంది. నాకు లిటరల్లీ డంపింగ్లో అయిపోతుంది అనమాట. ఇది క్లియర్గా ఆర్గనైజ్ చేసుకునే ప్లేస్ లేదు. అందుకని మన ఒక స్టోరేజ్ యూనిట్ అండ్ ఆల్సో మంచిగా డ్రెస్సింగ్ యూనిట్ విత్ మెనీ డ్రాస్, అంటే మనకు చాలా కావాలి. అంటే చిన్న మేకప్కి ఒకటి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అండ్ రకరకాల సైజుల్లో నేను ఇప్పుడు డ్రాస్ చేయించుకోవాలి. చివరి వరకు చూడండి. ఎవరైతే గర్ల్స్ మంచిగా మీ రూమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ పర్సనల్ స్పేస్, ఏదైనా డ్రెస్సింగ్ యూనిట్ ఆర్ లైక్ స్టోరేజ్ పర్పస్, ఒక వాకింగ్ క్లోసెట్ లా కూడా ఉంది రూమ్ నాకు అటు ఇటుగా చూస్తే. బట్ విత్ బెడ్ మంచిగా ఒక 3/6 3.5/6 బెడ్ కూడా చేసాం. బికాస్ గెస్ట్లు వచ్చినా పేరెంట్స్ వచ్చినా ఫ్రీగా పడుకోవడానికి అని చెప్పి. అండ్ నేను అండర్ కొంచెం స్టోరేజ్ అంటే ఇలా హైడ్రాలిక్ స్టోరేజ్ కూడా చేయించుకోవాలా. చివరి వరకు చూడండి, సేవ్ చేసుకోండి. ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ప్రతిదీ నేను డిస్క్రిప్షన్ క్యాప్షన్లో ఇస్తాను. అండ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇందాకలా చూపించా కదండి, మా ఆయన వర్క్ స్టేషన్లో ఉండేది ల్యాప్టాప్ పెట్టుకునే టేబుల్ అండ్ పక్కన జస్ట్ ఎంటీగా ఉండేది అనమాట. అక్కడ అర్థమైన చెత్త పెట్టేవాళ్ళము. సో అది ఇలాగ ఒక ఫుల్ టాల్ యూనిట్ పైన లాఫ్ట్ వరకు చేస్తున్నారు. అప్పుడు మీకు డీసెంట్గా ఉంటుంది లుక్. పైన మళ్ళీ లాఫ్ట్ లేకపోతే అక్కడ డస్ట్ అక్యుములేట్ అవుతుంది కదా. అందుకని ఈ పక్కన అయితే కొంచెం హైట్గానే పెట్టించుకున్నాను నేను, బికాస్ నాకు డ్రాస్ ఎక్కువ కావాలి అని చెప్పి. సో ఇక్కడ మాకు రకరకాలుగా బిల్డర్ అసలు ఎలా పడితే అలాగా పిల్లర్స్ ఆ కాలమ్స్ వదిలేశారనమాట. ఆ పిల్లర్స్ ఇష్టం వచ్చినట్టు రావడం వల్ల వాటిని కవర్ చేస్తూ మనం డిజైన్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్. ఇక్కడ అది వాళ్ళు అదే డిస్కస్ చేస్తున్నారు. వార్డ్రోబ్ అండ్ ఆల్సో ఈ డ్రెస్సింగ్ యూనిట్ 2 కలిపేశారు అనమాట. మరి ఈ వాల్ మనం కాదండి, ఆ మధ్యలో ప్లేస్ ఉంది కదా, అది అలా కొంచెం లామినేట్. ఓకే కన్నీ చేసేది ఉంటది కదా, అంతా మీకు ప్యాక్ అయిపోద్ది. అసలు అది కనిపించింది మీకు ఆ గ్యాప్. మనం జస్ట్ ఏం చేద్దాం అంటే ఈ గ్యాప్ ని ఇప్పుడు ఇది ఉన్న అన్ని ఇవి ఉన్నాయి కదా, ఆ డివిజన్స్ ని కవర్ చేయడానికి మనం ఇక్కడ నుంచి బోర్డర్ లా తీసుకొని ఇట్లా తిప్పి అక్కడ తిప్పేద్దాం.
ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ కూడా దీని మీదకి వచ్చేసింది అనుకోండి, మనకి ఇది కూడా వ్యూ కూడా కొంచెం కవర్ అయిపోతుంది, ఆ బెడ్రూమ్ వ్యూ కూడా బ్రేక్ చేసుకోవచ్చు. అప్పుడు మిర్రర్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కూడా మనకు కావాల్సినట్టు ప్లేస్ చేసుకోవచ్చు, మొత్తం మనకి ప్లేస్ అంతా ఈజీ అయిపోతుంది, సెంటర్ చేసుకోవడం ఈజీగా. అంతే, సెంటర్ కాదు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవును, యాక్చువల్లీ అప్పుడు స్విచ్ బోర్డ్ కోసమే చాలా కాంప్రమైజ్ అవుతున్నాం కదా. గురించి మనం ఆ రోజు ఇక్కడ స్విచ్ బోర్డ్ వస్తే మళ్ళీ దీనికి ఇట్లా షేప్స్ పెడదాం అనుకున్నాం. అవును, ఇట్లా ఇప్పుడు అట్లా పెట్టినా కూడా మనకు కావాల్సినట్టు పెట్టుకుంటాం, దీనికోసం మనం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ స్విచ్ బోర్డ్ ఏంటంటే మనకి మోడల్స్ ఇలాగా లీనియర్ మోడల్ వస్తుంది. అవును, స్లిమ్ గా ఇలా ఇలా హైట్ లో వచ్చేది ఉంటుంది, ఆ మోడల్ తీసుకుంటాం. ఓకే, ఈ వీటిలో స్విచ్చెస్ ఈ కార్నర్ లో ఎటన్నా పెట్టేసుకుంటే వీటికి సంబంధించిన ఇటువైపు కానీ అటువైపు కానీ కింద కంఫర్టబుల్ పొజిషన్ లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, హెయిర్ డ్రైయర్స్ కి అలాంటి వాటికి కరెక్ట్ గా సరిపోతుంది. అబ్బాయి ఎలా ఉన్నాడు, అంత సన్నగా ఉన్నాడు. एक बार मूव करो, थोड़ा ऊपर दिखाओ, अभी दिखा है ना, ऐसा दिखाओ. కబోర్డ్ కదులుతుంది. నాకు థ్రెడ్ ఉందని చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఇది మిర్రర్ కదా, అది అసలు బ్యాలెన్స్ అబ్బాయి చూసి చెప్పేశాడు ఇలా ఊగుతుందంటే మీకు చాలా డేంజర్. అది బ్యాలెన్స్ దానికి ఇది లేదు, అంత షేక్ ఉంది, మంచిది కాదు అంటున్నారు అన్నమాట. డోర్ కూడా బలం ఉంది, చాలా ఇంపార్టెంట్. సో ఈ వార్డ్రోబ్లో ఏవి కనెక్టెడ్గా లేవన్నమాట, జస్ట్ బాడీ ఒక్కటి కనెక్ట్ చేశారు. ఈ పైన ప్లాంక్ కింద వార్డ్రోబ్ కనెక్టెడ్ లేదు, గోడకి ఫ్రేమ్ కనెక్టెడ్ లేదు, సో స్క్రూస్ వెయ్యనే లేదు. సో అదొకటి ఇప్పుడు కరెక్ట్ చేయాలి ఆ వార్డ్రోబ్లో. అండ్ ఇక్కడైతే ఇందాక చెప్పాం కదా, దానికి తగ్గట్టు ఫ్రేమ్ చేస్తున్నారనమాట. సో మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ముందు అసలు మాకు ప్లానే లేదు, మీరు చూసా పిల్లర్స్ పైన కనబడుతున్నాయి మనకి, అవి చాలా అసిమెట్రిక్గా ఉన్నాయి, ఎక్కడ ఒక నీట్గా బాక్స్ చేయడానికి లేదు. అందుకని ఇలా పెద్ద వుడ్ ఫ్రేమ్ చేశారు. చేసి దీని లోపల కూడా మనకి ఇష్టమైనట్టు డెకోర్ చేసుకోవడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మన ప్లెయిన్ వాల్ మీద చేసే కంటే ఒక ఇలా పర్ఫెక్ట్ షేప్లో ఇంకా అందంగా కూడా తీసుకురాగలుగుతాం కదా. సో ఇదైతే చాలా సర్ప్రైజ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను జస్ట్ ఆ గోడకి డైరెక్ట్ మిర్రర్ పెట్టేసుకుందాం అన్నట్టు అనుకున్నాను. ఇదైతే అసలు నిజంగా ఒక డ్రీమ్ అంటే డ్రీమ్ కమ్ ట్రూలో అనిపించింది. ఈ రూమ్ని నేను ఫంక్షనల్గా చేసుకోవాలన్నది బేసిక్ ఐడియా, బట్ చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అనేది యాజ్ ఎట్ సర్ప్రైజ్ అనమాట. ఇది పెట్టేసరికి నిజంగా చాలా హ్యాపీ, నా మొహంలో చూస్తున్నారు కదా, సర్ప్రైజ్ అయిపోయాను. చేసినంతసేపు కూడా నేను ఇమాజిన్ చేసుకోలేకపోయాను అనమాట. బట్ చాలా చాలా బాగా వచ్చింది. బట్ ఇప్పుడు ఇలా పెద్ద అవతారంలో ఉంది కదా, అలా ఉండదు. మనం మొత్తం వైట్కి వెళ్తున్నాము, అది ఫిక్స్ అయ్యే ముందే, ఎందుకంటే మొత్తం వైట్ థీమ్లో వెళ్తే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది అండ్ రూమ్ కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది అని. కొంచెం క్రీమ్ లైట్ షేడ్స్, వైట్ షేడ్స్లో ఉన్న నియర్ షేడ్స్కి వెళ్తేనే బాగుంటుందని ముందు నుంచి ఐడియా. సో ఇక్కడ బెడ్ కూడా చూసారు కదా, 3.5 by 6.5 అనుకుంటా. సో అది ఆ వాల్కి ఫిట్ చేసేస్తాము, అక్కడ ల్యాడర్ ఉంది కదా ఆ ప్లేస్లో. ఇది కూడా హైడ్రాలికే తీసుకుంటున్నాం, ఎందుకంటే మనం సూట్ కేసులు కానీ చిన్న చిన్న చాలా పెరిగి ఇది వరకు ఉండేదానికన్నా మాకు ట్రావెల్ సంబంధించి పెరిగాయి. సో లాట్లన్నీ ఫిల్ చేయకుండా కొన్ని ఇక్కడ కూడా పెట్టుకోవడానికి ఉంటుందని. సో దీనికైతే కింద స్కటింగ్ అంటారా దాన్ని, అది చేస్తున్నారు, ఇన్విజిబుల్గా ఉంటుంది లోపలికి. సో మనకి నడుస్తున్నప్పుడు కాళ్ళకి తగలకుండా కూడా ఉంటుంది. ఇది నేను చూడలేదు ఇది వరకు. ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్లో డైరెక్ట్గా ఫ్లోర్ మీద పెట్టేసి ఉంది బెడ్, అది మనం నడిచేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటుందన్నమాట. అది లేకుండా ఈ టైప్ చేస్తున్నారు, ఇది చాలా బాగా అనిపించింది. డస్క్ కూడా అన్నీ అయిపోయాయి, డ్రాస్ మొత్తం దానికి 5 వస్తాయి మొత్తం. సో ఇది కూడా బెడ్ అయిపోయాక ఫిట్టింగ్, అంటే హైడ్రాలిక్ కావాలి అంటే కనుక గోడకి ఫిట్ చేయాలంట, లేకపోతే మూవబుల్ పెట్టుకోవచ్చు. సో హైడ్రాలిక్ వద్దు అంటే కనుక మనం మూవబుల్ చేసుకోవచ్చు, అది ఒక పాయింట్ నాకు అర్థమైంది ఆ రోజు. సో ఇలా కార్నర్కి పెడితే చాలా పెద్దగా ఉంది రూమ్, కాకపోతే కార్నర్కి గాలి తగలట్లేదు. మేము లాస్ట్ టైం ఒకసారి అలా బెడ్ వేసి చూసాం, ఇది వరకు బెడ్ ఉండేది, అలా తగలట్లేదు అని చెప్పి కొంచెం ముందరికి, అంటే విండో ఎలా ఉంది ఆ ప్లేస్లో పెడుతున్నాం. సో ఈ వాల్ ఫిట్టింగ్ करने के लिए फैन का प्रॉब्लम है, तो सेंटर करके हम देखते हैं कैसा होगा. वो विंडो का सेंटर पर बस. वो कबोर्ड का भी देखो, डोर कितना, डोर नहीं खुले, हाँ डोर खोलने के प्लेस छोड़ के वो सेट करो. సో అలా దాని ప్లేస్మెంట్ సెట్ చేసాం అనమాట.
అండ్ నేను ఇదివరకు కూడా పెట్టానండి ఇలా లామినేట్ సెలెక్షన్ అండ్ ఆల్సో టీవీ యూనిట్ కోసం అంతా నేను ఫస్ట్ రెనోవేషన్ సిరీస్ 1 అని పెట్టా. బట్ అది ఎక్కువ రీచ్ అవ్వలేదు. ఫ్రైడే పోస్ట్ చేశాను. ఐ థింక్ ఫ్రైడే అందరూ బిజీగా ఉంటున్నారు, అందుకనే మొన్న ఫ్రైడే ఆపర్చునిటీ ఉన్న పోస్ట్ చేయకుండా ఇది మండే ఆర్ ట్యూస్డే పోస్ట్ చేద్దామని ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో లామినేట్స్ నేను కలర్ వెళ్ళిపోతే యాజ్ ఐ సెడ్ గాడీ అయిపోద్ది. వైట్లోనే రకరకాల టెక్స్చర్స్ చూస్తున్నాము. బట్ లామినేట్ సెలెక్షన్ అనేది చాలా టఫ్ అండి. లామినేట్స్ వాటి హ్యాండిల్స్ ఏదైనా కొత్త షేడ్ ఆర్ కొంచెం అయినా ట్రై చేద్దామంటే భయం వేస్తుంది మొత్తం పాడైపోతుందేమో అని. సో వాసు గారు ఆయన అనమాట ఈ సంకల్ప్ ఇంటీరియర్ ఓనర్. సో ఆయన అంటున్నారు మీరు ఫ్రెష్ హౌస్ అయితే అసలు మామూలుగా చాలా క్రేజీగా చాలా బాగా చేయొచ్చు, బట్ మనం ఉన్నది అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి షేడ్స్ చాలా వెతికాము. ఫర్ ఏ సెకండ్ కొంచెం పీచ్లోకి వెళ్దామా అనుకున్నాను. అగైన్ నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేదు పీచ్ మీద. సో నాకు ఎప్పుడు క్రీమ్స్ అండ్ వైట్స్ ఇష్టం అనమాట. సో ఇలా టెక్స్చర్వి చాలా ఉన్నాయి. ఇందులో గ్లాసీ ఉన్నాయి, ప్లెయిన్ కూడా ఉన్నాయి. సో కొంచెం ప్లెయినే సెలెక్ట్ చేసుకున్నాం. గ్లాసీ మరి గందరగోళం అయిపోద్ది అని చెప్పి చాలా లైట్ టెక్స్చర్ అనమాట. సో ఇందులో ఒకటి సెలెక్ట్ చేసాం. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అది సెలెక్ట్ చేసాం అనమాట. సో ఇది కూడా నేను మినీ వ్లాగ్స్ కానీ తీసుకున్నాను. సారీ నేను అసలు యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. యూట్యూబ్కి అయితే ఎంత ఇన్యాక్టివ్గా ఉన్నాను. కంటెంట్ ఉన్నా నాకు ఎడిట్ చేసి అది థాట్ ప్రాసెస్ ఇలా వాయిస్ ఓవర్ చెప్పడానికి కుదరట్లేదు అనమాట. బికాజ్ వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు చాలా ఆలోచించాలి, ఇన్ఫర్మేషన్ అంతా వైండప్ చేసి మంచిగా ఇవ్వాలి. ఆ ఎనర్జీ అండ్ టైం లేక నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ ఏమన్నా మీకు నోటిఫికేషన్ రాపోయినా ఒకసారి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు ఛానల్. సో ఇలా అయితే వైట్లోనే లోవర్స్ విటిల్ ఫ్లూటెడ్ ప్యాన్లో లోవర్స్ అంటారు కదా, సో అది సెలెక్ట్ చేసాము. దీని మీద మిర్రర్కే కొంచెం ఏదన్నా డిఫరెంట్గా వెళ్దామని చెప్పి సో ఈ విధంగా పెడుతున్నారనమాట. ఈ కార్నర్లో స్విచ్ బోర్డ్ అంతాను. సో ఇది పెట్టి మొత్తం బార్డర్ కూడా వైటే వెళ్ళాం. ఇప్పుడు మనం వాల్ కలర్ కొంచెం మారుస్తాం. నేను లైట్ గ్రే షేడ్ అనుకుంటున్నాను, సో దట్ ఈ మొత్తం బాగా లైక్ ఎలివేట్ అవుతుంది అని చెప్పి. సో ఈ విధంగా నెక్స్ట్ 1-2 డేస్లో మొత్తం ఫటాఫట్ అయిపోయింది. లామినేట్స్ రావడమే లేటు, వీళ్ళు దడదడలు ఆడిచ్చారు పని. కింద డ్రాస్ కూడా కరెక్ట్ అలైన్మెంట్ వచ్చాయి. మీరు గమనిస్తే అక్కడ చూసారు పైన చిన్న డ్రా, కింద 2 ఒక సైజు, ఆ లాస్ట్ కొంచెం పెద్దది పెట్టించుకున్నాను. అండ్ దీనికి హెడ్ బోర్డ్ కూడా చిన్న హెడ్ బోర్డ్ పెట్టించాను అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం దేనైనా డ్రీమ్ రూమ్ అని ఎందుకంటాం అంటే అంత పీస్ఫుల్గా, అంటే మై హ్యాపీ ప్లేస్ అని అనిపించేదాన్ని డ్రీమ్ రూమ్ అంటాం కదా. మీరు ఎక్కువ వితికా షేర్ వీడియోలో చూసి ఉంటారు. తను నిజంగా అబ్బా ఎంత బాగా చేస్తుందో, చాలా ముచ్చటగా అనిపిస్తాను. అబ్బా ఇలా చేసుకోవాలి అని ప్రతి అమ్మాయిగా అనిపిస్తుంది వితికా వీడియోస్ చూస్తే. సో నేను ఇది ఏంటంటే యాజ్ అ సెడ్ మనం చేస్తే పర్ఫెక్ట్గా చెయ్యాలి, హడావిడిగా వద్దు అని చెప్పి ఇన్నాళ్ళు టైం తీసుకుని. సో బెడ్ అయితే ఇలా హైడ్రాలిక్ ఇలా ఉంది. బెడ్కి కొంచెం లైట్ క్రీమ్ షేడ్ టెక్స్చర్ వచ్చేలాంటిది తీసుకున్నాము. సో కొంచెం బ్రేక్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ మొత్తం ఆ బెడ్ కూడా వైట్ అయితే ఏదో ఐకే రూమ్లో అయిపోతుందేమో చెప్పి సో ఇలా హ్యాండిల్స్ కూడా మా ఇంటీరియర్ వాళ్ళే సెలెక్ట్ చేశారు. వాళ్ళు బెస్ట్ డెసిషన్ అన్నాను, మీరే చేసేయండి, నాకు ఎక్కువ అడగద్దు, నేను ఆలోచించే కొద్దీ పిచ్చి పనులు చేస్తానమని నా టెన్షన్ అనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఎందుకు సెలెక్ట్ చేశాను చెప్పనా, తను చెప్పాక అర్థమైంది. మధ్యలో నాబ్ స్టైల్ అయితే మనం మేకప్ రన్అప్ చేసుకున్నప్పుడు మన హ్యాండ్స్కి ఉంటే నాబ్కితో పాటు పక్కన ఫేషియా కూడా అంటుకుపోద్ది ఆ కబోర్డ్కి కూడా. అందుకని ఈ టైప్ అనుకోండి మన చెయ్యి ఫేషియాకి పెద్దగా అంటుకోదు. సో ఇది బెస్ట్, నాకు బాగా అనిపించింది ఆ హ్యాండిల్స్. అండ్ ఇదేమని పెద్దది వార్డ్రోబ్కి అనమాట. ఇది కూడా చాలా క్లాసీగా ఉంది. అది హై ఎండ్కే వెళ్ళిపోయారు, చాలా బాగుంటుంది. బికాజ్ మొత్తం ఆ ఫ్రేమ్ అంతా మీరు పెడితే స్లీక్ లుక్ ఉంటుందని చెప్పి అది సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడైతే హ్యాండిల్స్ వేస్తున్నారు. ఈ సైడ్ కూడా డోర్ క్లోజ్ చేయించారు. కబోర్డ్ మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయింది. హ్యాండిల్స్ కూడా చాలా కరెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట, మన రూమ్ థీమ్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా. సో ఎగ్జిస్టింగ్ రూమ్కి ఏదైనా యాడ్ ఆన్ చేయాలంటే ఆ కలర్ కాంబినేషన్ చూసుకొని చేయడం అదే పెద్ద టాస్క్. సో ఇలా టెక్స్చర్డ్ లామినేట్, ఆల్రెడీ లామినేట్ సెలెక్షన్ వీడియోలో చూపించాను కదా, టెక్స్చర్డ్ లామినేట్కి వెళ్ళాం కొంచెం డీటెయిలింగ్ యాడ్ చేయడానికి. స్మాల్ టు బిగ్ చేయించుకోండి. సో అన్ని థింగ్స్ నా దగ్గర, సో అన్ని థింగ్స్ సరిపోవాలన్నమాట. ఇలా చిన్న సీరమ్స్ ఆర్ చిన్న నెయిల్ పాలిష్ బాటిల్ నుంచి ఇవి కొంచెం పెద్దది, మన పెద్ద ఏమన్నా జ్యువెలరీ లాంటివి పెట్టుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను. సో అదైతే అచీవ్ చేశాను. బ్యాక్ ప్యాక్స్ మా ఇంటి నిండా, నాకు ఒక 2, మా ఆయనకు 2, అర్జున్వి ఏమన్నా ఈ చిన్న బ్యాగ్స్ ఉంటాయి అంటే గిటార్కి తీసుకెళ్ళినప్పుడు అలాంటివి. సో ఇలాంటివన్నీ బ్యాక్ ప్యాక్స్ ఒక 2-3 అన్నా పట్టేస్తాయి. ఇక నేను అడ్జస్టబుల్ పెట్టించుకున్నాను అనమాట. ఇది కొంచెం పైకి పెట్టుకోవచ్చు. సో కెమెరాస్, నా చిన్న థింగ్స్ ఉంటాయి కదా, హార్డ్ డిస్క్లు కానీ అలాంటివి ఇటు సైడ్ పెట్టుకోవచ్చు అని. సో కొంచెం ఆర్గనైజర్గా ఉంటుంది. సో మొత్తం మీకు ఆర్గనైజేషన్ అండ్ మొత్తం సర్దుకుని అదంతా కూడా చూపిస్తాను. మీరు ముందు వీడియోలు చూసుంటే ఇక్కడ యాక్చువల్లీ ఓపెన్గా షెల్ఫ్స్ ఉండేవన్నమాట. అంత డెకరేషన్ అది మేము హ్యాండిల్ చేయలేమని అర్థమయ్యి ఇది క్లోజ్ చేయించేసాను. అట్లా హ్యాండిల్ పెట్టాలి దీనికి ఇంకా.
సో ఇది వరకు ఇలా ఉండేవి, ఇలా వీటిలో షో పీసులు పెట్టుకోవడానికి అనమాట. వాటికంటే ఎక్కువ నా చేతికి దొరికిందల్లా పెట్టడం ఎక్కువైపోయింది. నేను సర్దిన 10 రోజులకి మామూలుగా డస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని దీనికి కూడా ఇటు మొత్తం క్లోజ్ చేశారు, ఇటు డోర్ పెట్టారు. సో పైన మనకి ఏమన్నా బ్యాగ్స్లో మంచిగా శారీస్ ఏమైనా పెట్టుకుని అలాంటివి పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకా ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ హ్యాపీగా. సో క్లోజ్ చేయించేసాము. సో బాగుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టు కింద డ్రాస్ ఉండేవి ఇది వరకు, ఇదే సేమ్ కలర్ ఫేషియా పెట్టించి మొత్తం యూనిక్గా చేద్దామని చెప్పి. హెడ్ బోర్డ్ అంతే ఎందుకు తీసుకున్నా అంటే తలగడ పడిపోకుండా ఉండడానికి తప్ప, నాకంటే కనిపించద్దు హెడ్ బోర్డ్ అని. ఎందుకంటే పెద్దగా కనిపిస్తే రూమ్ ఆక్యుపై అయిపోతున్నట్టు, అంటే హెవీగా అనిపిస్తుంది అని చెప్పి. సో అక్కడ ప్లగ్ పాయింట్ ఆల్రెడీ మాకు ఉంది, ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి దానికి. సో వెనక ప్లేస్ కూడా ఇందాక చెప్పినట్టు కావాలని వదిలేం అనమాట. చిన్న చిన్న సూట్ కేసు అవన్నీ ఎవరైనా వచ్చినా సరే గెస్ట్ పెట్టుకోవడానికి వెనక ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది ఆర్గనైజర్. అండ్ ఆ రోజు చేసిన ఇంకొక పని ఏంటంటే నా ఎగ్జిస్టింగ్ షెల్ఫ్లో కూడా ప్లాంక్స్ వేయించాను. అంటే హ్యాంగర్స్, యాజ్ ఎ సైడ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది మనం ఎంత బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తామని. హ్యాంగర్స్ కంటే ఎక్కువ నాకు షెల్ఫ్ ఇంపార్టెంట్ అనిపించి ఎగ్జిస్టింగ్ దాంట్లోనే ఇలా ప్లాంక్స్ వేయించుకుంటున్నాను. సో మా పాత టీవీ యూనిట్ తీసేసాం కదా, అందులో చాలా నీట్గా డిస్మాండిల్ చేశారనమాట. అవేం వేస్ట్ చేయకుండా అందులో పీసెస్ అన్నీ ఇలా వాడాం. అంటే అది ఎలాగో ఫుల్ అటు ఇటు లామినేట్ అండ్ ఎడ్జ్ బెండింగ్ అన్నీ ఉంటాయి కదా. సో మనకి ఎక్స్ట్రా వర్క్ ఉండదు, ఫటాఫట్ కరెక్ట్ కావాల్సిన మెజర్మెంట్లో కట్ చేసేసి ఇది పెట్టాం. అండ్ ఇది చేసినప్పుడు ఏం చూసామంటే వెనకాల షీట్ ఉంటుంది కదా మన వాల్కి, అంటే బాక్స్ చేస్తారు యూజువల్లీ, ఇలా బాక్స్ టైప్ వార్డ్రోబ్స్ కదా. సో అసలు ఫిట్టే చేయలేదనమాట ఆ షీట్. దానికి మన వాల్ మధ్యన ఊగుతూ ఉండింది. జస్ట్ ఎక్కడో ఒక్క మేకు బేసిక్ వేసి ఉంటాడు. ఇవన్నీ జరిగిపోతున్నాయి, ఈ కింద ప్లాంక్ జరుగుతుంది, అది జరుగుతుంది. సో కొన్ని అంతా మంచిగా ఏదో ఒకటి ఇవన్నీ తెలుస్తున్నాయి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది కదా. సో అన్నీ ఫిట్ చేసి మొత్తం టైట్ చేస్తున్నారు. అండ్ ఆ పైన లాఫ్ట్ కూడా ఊగుతుంది కదా, అది కూడా ఫిట్ చేయాలన్నమాట. సో ఈ రూమ్ అయితే 99.9% కంప్లీట్ అయిపోయింది. సో మ్యాట్రిక్స్ వేస్తే మొత్తం కంప్లీట్ వస్తే, అండ్ అక్కడ స్పాట్ లైట్ వస్తే మొత్తం అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకైతే పీస్ తెలుస్తుంది మనసుకి, అమ్మయ్య అనుకున్నది అయింది అనుకున్నట్టని. అండ్ ఈ హైట్ కూడా ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడికి యూజువల్లీ ఉంటుంది హైట్, మన దాని ఉంటుంది డ్రెస్సింగ్ యూనిట్స్ అవి. నేను కావాలని ఎక్కువ హైట్ తీసుకున్నాను ఇంకొక డ్రా యాడ్ చేయడానికి. అండ్ ఆల్సో ఇక్కడ వస్తుంది మన ప్లగ్ పాయింట్, దానికి కూడా ఈజీగా ఉంటుంది నా హైట్లో. కిందకు వస్తే వేస్ట్ అని చెప్పి. అండ్ ఎప్పుడు మనం మన హైట్ బట్టి మిర్రర్ ప్లేస్మెంట్ కూడా పెట్టుకోవాలి, సొంత ఇల్లు కాబట్టి. సో అది కూడా ఎంత పెద్దది వస్తుంది అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో హోప్ యూ లవ్ దిస్ వీడియో అండి. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీ థాట్స్. సో నెక్స్ట్ మొత్తం పెయింట్స్ అన్నీ అయిపోయాక ఫైనల్ హోమ్ టూర్లో మొత్తం చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్.